ఈరోజు మురళీ డేట్ 16/12/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అవినాశి సజ్జన్ వద్ద ఏమీ దాచరాదు. ఏదైనా తప్పు జరిగినట్లయితే క్షమాపణ అడగాలి. అలా చేయకపోతే భారము పెరుగుతూ ఉంటుంది. అలా చేయకపోతే నిందకులుగా అయిపోతారు. ఈరోజు ప్రశ్న: సత్యమైన సంపాదనకు ఆధారం ఏది? ఉన్నతిలో విఘ్నాలు ఎందుకు కలుగుతాయి? జవాబు: సత్యమైన సంపాదనకు ఆధారం చదువు. ఒకవేళ చదువు సరిగ్గా చదవకపోతే సత్యమైన సంపాదన చేసుకోలేరు. సాంగత్యం సరిగ్గా లేనప్పుడే ఉన్నతి చెందుటలో విఘ్నాలు కలుగుతాయి. సత్యమైన సాంగత్యం తేలుస్తుంది, అంటే తీరానికి చేరుస్తుంది. చెడు సాంగత్యం ముంచివేస్తుంది అని అంటారు. సాంగత్యం చెడుగా ఉన్నట్లయితే చదువుకోరు, ఫెయిల్ అయిపోతారు. సాంగత్యం ద్వారానే ఒకరినొకరు రసాతాళంలోకి చేర్చుకుంటారు. అందువలన పిల్లలైన మీరు సాంగత్య దోషం నుండి స్వయాన్ని చాలా కాపాడుకోవాలి. ఈరోజు పాట: మీరు ప్రేమ సాగరులు. ఓం శాంతి. పిల్లలు అనంతమైన తండ్రిని మహిమ చేస్తారు. ఇది భక్తి మార్గంలోని మహిమ. సుపుత్రులైన మీరు ఇప్పుడు సన్ముఖంలో తండ్రిని మహిమ చేస్తారు. అనంతమైన తండ్రి వచ్చి మనకు జ్ఞానంనిచ్చి మనల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తున్నారు అని మీరు భావిస్తారు. ఎందుకంటే వారే జ్ఞానసాగరులు. భగవంతునిలో జ్ఞానం ఉంది. దీనిని ఈశ్వర్య జ్ఞానము అని అంటారు. జ్ఞానాన్ని ఇచ్చేవారు పరంపిత పరమాత్మ. ఎవరికిస్తారు? పిల్లలకు. మీ మమ్మకు చదువుల తల్లి అనే పేరు ఉంది. జగదాంబ జ్ఞాన దేవత కనుక వారి పిల్లల్లో కూడా అదే జ్ఞానం ఉంటుంది. విద్యాదేవి సరస్వతికి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తారు. అయితే ఎవరి ద్వారా ఇస్తారు? ఇవి ఎంతో అర్థం చేసుకోవలసిన విషయాలు. జగదాంబ ఎవరో ప్రపంచంలోని వారికి తెలియదు. జగదాంబ అయితే ఒక్కరే ఉంటారని పిల్లలకు తెలుసు. అనేక పేర్లు పెట్టేశారు. వీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళికి చెందిన సరస్వతి అని మనుషులకు తెలియదు. ఆమెకు జ్ఞానాన్ని ఇచ్చేవారు గాడ్ ఫాదర్. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది? ఈ జ్ఞానంను గాడ్ ఫాదర్ ఇస్తారు. పిల్లలకు తండ్రి జ్ఞానంనిచ్చారు. సరస్వతికి ఎలా లభించింది? ఆమె ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి కనుక జ్ఞానసాగరులైన పరంపిత పరమాత్మ ఈ ముఖం ద్వారా, అంటే బ్రహ్మ నోటి ద్వారా సరస్వతికి జ్ఞానంను ఇచ్చి ఉంటారు. అదే జ్ఞానాన్ని మళ్ళీ ఇతరులకు కూడా ఇచ్చి ఉంటారు. గాడ్ ఫాదర్ చదివిస్తారు కనుక గాడ్ ఫాదర్ పిల్లలు మాస్టర్ గాడ్ అయినట్లే కదా. అందువల్లనే గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అని పేరుంచారు. ఎవరినైతే గీతా భగవానుడు అని అంటారో ఆ జ్ఞాన సాగరుని ద్వారా మేము మరియు మా మమ్మ జ్ఞానంను తీసుకుంటున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. భగవంతుడు ఒక్కరే. దేవతలు కానీ మనుషులు కానీ భగవంతుడు అవ్వజాలరు.
గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అనగా వారిలో ఏ జ్ఞానం ఉంటుంది? రాజయోగ జ్ఞానం ఉంటుంది. ఈ సహజ రాజయోగ జ్ఞానము ద్వారా జ్ఞానదేవి సరస్వతియే లక్ష్మిగా అవుతుంది. జ్ఞానదేవికి మహిమ ఉంది అంటే తప్పకుండా పిల్లలకు కూడా మహిమ ఉంటుంది. ప్రజాపితకు అందరూ సంతానమే. మమ్మ సంతానమని అనరు. ఆమె ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలం నుండి జన్మించిన సంతానం. మీరంతా ఈశ్వర్య సంతానమని నిశ్చయం చేసుకుంటారు. నేను పిల్లలైన మీ సన్ముఖంలోకి వస్తాను. మీరు మాత్రమే నన్ను తెలుసుకుంటారని ఈశ్వరుడైన తండ్రి చెప్తున్నారు. కనుక జగదాంబ జ్ఞానదేవి అయ్యింది. ఇది సహజ రాజయోగ జ్ఞానము, శాస్త్రాల జ్ఞానము కాదు. భగవంతుడు ఈమెకు జ్ఞానంనిచ్చారు. ఈమె దేవి అని పిలువబడింది. జగదాంబ అనగా మాత. తర్వాత మరుజన్మలో ధనదేవి లక్ష్మిగా అవుతుంది. వారి నుండి మనుషులు ధనాన్ని కోరుకుంటారు. కనుక తండ్రి ద్వారా జగదాంబాకు రాజయోగ వారసత్వం లభించిందని రుజువు అవుతుంది. వారిని జ్ఞానదేవి అని అంటారు. జ్ఞానమే సంపాదనకు ఆధారము. ఇది సత్యమైన సంపాదన. సత్యమైన తండ్రి ద్వారా లభిస్తుంది. ఇప్పుడు మీరు నెంబర్ వారు పురుషార్థానుసారం సత్యమైన సంపాదన చేస్తున్నారు. చదువుకోకపోతే వారికి ఏ సంపాదన జరగదు. సాంగత్యం సరిగ్గా లేకపోతే చదువుకోలేరు. వారికి ఉన్నతి జరగదు. సత్సంగం తీరానికి చేరుస్తే చెడు సాంగత్యం ముంచేస్తుంది. చదవకపోతే ఫెయిల్ అవుతారు. వెనుక కూర్చుని ఉంటారు. అలా ఎందుకు కూర్చున్నారో టీచర్కు తెలుసు, తండ్రికి తెలియదు. అయితే ఇంత మాత్రం తండ్రి అర్థం చేసుకుంటాడు. ఇతడు తక్కువగా చదువుతున్న చెడు సాంగత్యం కారణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఇతడు తక్కువగా చదువుకుంటున్నాడు, చెడు సాంగత్యం కారణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఒకవేళ పరస్పరం ప్రేమ ఏర్పడి ఇరువురు చదవకపోతే వారు ఒకరినొకరు రసాతాళంలోకి చేర్చుకుంటారు. వీరు సరిగ్గా చదవటం లేదు కావున వీరిని వేరు చెయ్యాలి అని తండ్రి భావిస్తారు. చదవలేకపోతే మనుషులను బుద్ధిహీనులని అంటారు. బాగా చదువుకుంటే వివేకవంతులని అంటారు. భగవంతుని మతానుసారం నడవకపోతే వారిని సవితి పిల్లలని అంటారు. కానీ వారికి అర్థం తెలియదు. ఎవరైనా చదవకపోతే వారు పతితులుగా ఉండిపోతారు, ఫెయిల్ అయిపోతారు. ఓహో రావణ, నీవు నా పిల్లలను కూడా మింగేస్తావు, ఎంత శక్తిశాలివి అని బాబా అంటారు. పిల్లలు రావణుని మతానుసారం నడుస్తారు, శ్రీమతంను అనుసరించరు. అడుగడుగునా మేము బాబా మతమును పైనే నడుస్తాము అని మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. శ్రీమతంపై నడవని వారిని అసురీ మతం వారని అంటారు. వీరు ఉన్నత పదవిని పొందలేరని బాబా అర్థం చేసుకుంటారు. ఎవరికి అర్థం చేయించలేదంటే వారు రావణునికి వశమై ఉన్నారని భావించబడుతుంది. వీరికి బుద్ధి శుద్ధంగా అయ్యేందుకు యోగమే లేదు, బుద్ధి యోగం కూడా కావాలి. ఈశ్వర్య పిల్లలు నడవడిక అనేది చాలా గొప్పగా ఉండాలి. పుట్టినప్పుడే ఎవరు వివేకవంతమైన రాజులుగా ఉండరు. ఈ కారణంగా బాబా
పంచవికారాల రూపీ రావణుని పైన శ్రీమతం ద్వారా విజయం పొందాలని అంటారు. శ్రీమతంపై నడవని వారిని వీరు అసురీ మతంపై ఉన్నారని బాబా అంటారు. అయినా అందులో కొందరు 5% మాత్రమే శ్రీమతంను అనుసరిస్తారు, కొందరు 10% అనుసరిస్తారు. ఈ లెక్క కూడా ఉంది. జగదాంబ ఒక్కరే. జగదాంబ బ్రహ్మ ముఖవంశావళి సరస్వతి. ఇది ఆమె పూర్తి పేరు. సరస్వతి చేతిలో వీణను చూపిస్తారు. ఈమె జ్ఞానదేవి. తప్పకుండా ఆ సంతానానికి కూడా తంబూరా ఉండాలి కదా. చూడండి, వృక్షంలో ఈ సరస్వతి కూర్చుని ఉంది. రాజయోగం నేర్చుకుంటూ ఉంది. ఈమె మళ్ళీ వెళ్ళి లక్ష్మిగా అవుతుంది. ఇందులో ఆరోగ్యం, సంపద, సంతోషం అన్నీ వచ్చేస్తాయి. వీటిని పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. వారు స్వర్గ రచయిత. ఇప్పుడు చూడండి, మమ్మ సేవ చేస్తుంది. ఉదాహరణకు ఎక్కడ నుండి అయినా మమ్మకు ఆహ్వానం వచ్చినట్లయితే మొదట వారికి మమ్మ కర్తవ్యం తెలిసి ఉండాలి. వీరు ఎవరు అన్న జ్ఞానము ఉండాలి. ప్రపంచంలోని వారికి ఇది తెలియదు. కృష్ణునిపై నిందలు మోపబడ్డాయని అంటారు, కానీ ఇది ఇంపాసిబుల్. అందరికంటే ఎక్కువగా నిందలు మోసేవారు శివబాబా. 2వ నెంబర్లో నిందలు బ్రహ్మకు లభిస్తాయి. కృష్ణుడు మరియు బ్రహ్మ, కానీ కృష్ణుణ్ణైతే తిట్టజాలరు. జ్ఞానదేవి అయిన సరస్వతియే భవిష్యత్తులో రాధగా అవుతుందని మనుషులకు తెలియదు. స్వయంవరం తర్వాత ధనదేవి అయిన లక్ష్మిగా అవుతుంది. అందులోనే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అన్నీ వచ్చేస్తాయి. మీలో ఇతరులకు అర్థం చేయించాలనే గొప్ప నశ ఉండాలి. మమ్మ ఎవరు అనేది అర్థం చేయించవలసి ఉంటుంది. ఈ సరస్వతి బ్రహ్మపుత్రిక, ముఖవంశావళి. భారతవాసులకు ఏమీ తెలియదు, జ్ఞానమే లేదు, అంధశ్రద్ధ చాలా ఉన్నాయి. ఈ విధంగా భారతవాసులు అనేక మంది మూఢ విశ్వాసాలలో ఉన్నారు. తాము ఎవరిని పూజిస్తున్నారో కూడా తెలియదు. క్రైస్తవులకు తమ క్రీస్తును గురించి తెలుసు. గురునానక్ సిక్కు ధర్మంను స్థాపన చేశారని సిక్కు ధర్మం వారికి తెలుసు. అందరికీ తమ ధర్మస్థాపకులను గురించి తెలుసు. కేవలం భారతవాసులైన హిందువులకే తమ ధర్మము, ధర్మస్థాపకులు ఎవరు అనేది తెలియదు. అంధశ్రద్ధతో పూజలు చేస్తూ ఉంటారు. వారి కర్తవ్యం గురించి ఏమీ తెలియదు. కల్పం ఆయువును ఎక్కువగా చేయటం వల్ల ఏమీ అర్థం చేసుకోరు. ఇస్లాం, బౌద్ధులు మొదలైన వారు తర్వాత వచ్చారు. అనగా వారికంటే ముందు తప్పకుండా ఈ దేవతలు ఉంటారు కదా. మిగిలిన అన్ని ధర్మాలన్నిటికీ అర్థకల్పం సమయం పడుతుంది. అంటే ఈ ఒక్క ధర్మానికి కూడా అర్థకల్పం ఇవ్వాల్సి ఉంటుంది కదా. లక్షల సంవత్సరాలని చెప్పేందుకు వీలు లేదు. మీరు జగదాంబ మందిరానికి వెళ్ళి ఈ జ్ఞానదేవి సరస్వతికి ఎవరు జ్ఞానంనిచ్చారు అని అర్థం చేయించండి. అప్పుడు కృష్ణుడు జగదాంబకు జ్ఞానం ఇచ్చాడని అయితే అనరు కదా. కానీ ఇది కూడా ఎవరికి మంచి అభ్యాసం ఉంటుందో వారే అర్థం చేయించగలరు. కొంతమందికి చాలా దేహాభిమానం ఉంది. ఎవరో ఒకరు బంధుమిత్రులు మొదలైన వారు గుర్తుకొస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, ఇతరులను స్మృతి చేశారంటే నా స్మృతిని మర్చిపోతారు. ఇతరుల సాంగత్యాన్ని వదిలి మీ ఒక్కరి సాంగత్యంనే
జోడిస్తామని మీరు పాడతారు కూడా. మరి వారు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నారు. బాబా, మేము మీ వారము, మీ మతంను అనుసరిస్తాము, మీకు చెడ్డ పేరు వచ్చే పనులు చెయ్యము అని అంటారు. చాలామంది పిల్లలు చెడ్డ పేరు వచ్చే పనులు చేస్తూ ఉంటారు. ఎవరైనా అర్థం చేసుకోనంత వరకు నింద చేస్తూనే ఉంటారు. దానివల్ల కూడా పేరు ప్రసిద్ధి చెందింది కదా. అహో ప్రభు, మీ లీల అపారమైనది అని మహిమ చేశారు కదా. కానీ ఈ విషయాలు పిల్లలే అర్థం చేసుకోగలరు, ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నేనైతే నిష్కామ సేవ చేస్తాను, అపకారులకు కూడా ఉపకారం చేస్తాను. భారతదేశంను బంగారు పిచ్చుకలా చేస్తాను. నేను నెంబర్ 1 ఉపకారిని. అయితే మనుషులు నన్ను సర్వవ్యాపి అని అంటూ నిందిస్తూ ఉంటారు. నేనైతే పిల్లలైన మీకు జ్ఞానంనిస్తున్నాను. ఈ జ్ఞాన యజ్ఞంలో అసురీ సంప్రదాయం వారి విఘ్నాలు చాలా పడతాయి. తండ్రి అయితే అర్థం చేయిస్తారు. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకోరో వారి కారణంగానే చెత్త పడుతుంది. గ్లాని చేయిస్తారు. కొందరు పిల్లలైతే చాలా బాగా సేవ చేస్తారు. కొందరు డిస్సర్వీస్ కూడా చేస్తారు. ఒకవైపు కొందరు నిర్మాణం చేస్తూ ఉంటే, మరొక వైపు కొందరు వినాశనం కూడా చేస్తారు. ఎందుకంటే వారికి జ్ఞానం లేదు. ఇక్కడ సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకోరో వారికి అర్థం చేయించాలి. వారిపై దయ కలుగుతుంది కదా. తండ్రికి చెందిన వారై ఆస్తిని తీసుకోలేదంటే వారు ఇక ఎందుకు పనికి వస్తారు? తండ్రి లభించారు కనుక పురుషార్థం చేసి వారసత్వాన్ని తీసుకోవాలి. శ్రీమతంపై నడవాలి. తండ్రికి నింద కలగచేసే పనులు చేయరాదు. కామ క్రోధాలు మహాశత్రువులని తండ్రికి తెలుసు. అవి ముక్కు చెవులను పట్టుకుంటూ ఉంటాయి. ఇవి జరగనే జరుగుతాయి. వాటిని దాటేయాలి. కొందరు నామరూపాలలో చిక్కుకుంటారు. పిల్లలందరూ ఒకే విధంగా ఉండరు. గమనంతో ఉండమని తండ్రి కూడా సావధానపరుస్తూ ఉంటారు. ఆ విధంగా అకర్తవ్య కార్యాలు చేసి నింద చేయించినట్లయితే పదభ్రష్టులుగా అవుతారు. రుస్తుం అయిన వారి శక్తివంతుల జతలో మాయ కూడా రుస్తుం అయి యుద్ధం చేస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూనే మాయా తుఫాన్లు ఎక్కడికో తీసుకెళ్తాయి. కొంతమంది పిల్లలు సత్యం చెప్పరు, సలహా కూడా తీసుకోరు. అవినాశి సజ్జన్ వద్ద ఏది దాచరాదు. ఒకవేళ చెప్పకపోతే ఇంకా చెడుగా మురికిగా అయిపోతారు. బాబా సర్వము తెలిసినవాడని వారికి అంతా తెలుసని అనుకోరాదు. మీరు ఏ తప్పులు చేస్తారో వాటిని వచ్చి వినిపించండి. శివబాబా, నా ద్వారా ఈ పొరపాటు జరిగింది, క్షమించమని వేడుకుంటున్నాను. క్షమాపణ అడిగినట్లయితే పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అనగా మీ తలపై పాపాలను పెంచుకుంటూ ఉంటారు. కల్పకల్పాంతరాల కొరకు మీ పదవిని భ్రష్టం చేసుకోవద్దని తండ్రి అయితే తెలియజేస్తారు. ఒకవేళ ఇప్పుడు ఉన్నత పదవిని తయారు చేసుకోకపోతే కల్పకల్పాంతరాలకు అదే గతి అవుతుంది. ఇది జ్ఞానము. కల్పకృతం వలె రాజ్యస్థాపన జరుగుతోందని బాబాకు తెలుసు. బాప్దాదా ఎక్కువ అర్థం చేసుకోగలరు. అయినా ఇతడు అల్లారు ముద్దు కొడుకు.
మాతల మహిమను పెంపొందింప చేయాలి. మాతలను ముందు ఉంచాల్సి ఉంటుంది. వారిని ముందుకు తీసుకొని రండి. గోపికలకు అర్థం చేయిస్తారు. గోపికలు కూడా చాలా సేవ చేయగలరు. సర్వోన్నతమైన వారు ఈ భగవంతుడు. తర్వాత త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు. వారిలో కూడా ఉన్నతమైన వారు ఎవరు? వారి పేరేమిటి అని అడిగితే ఎవరి ద్వారా వారసత్వం లభిస్తోందో ఆ ప్రజాపిత బ్రహ్మ అని చెప్తారు. శంకరుడు లేక విష్ణువును తండ్రి అని అనరు. వారి నుండి ఏ వారసత్వము లభించదు. వీరిని ప్రజాపిత బ్రహ్మ అని వారు అంటారు. వారి ద్వారా ఏ వారసత్వం లభిస్తోంది? బ్రహ్మ శివబాబా సంతానం. శివబాబా జ్ఞానసాగరులు, స్వర్గస్థాపన చేయువారు. కనుక తప్పకుండా స్వర్గం కొరకు శిక్షణ లభిస్తుంది. ఇది రాజయోగం కొరకు ఇచ్చే మతము. బ్రహ్మ ద్వారా తండ్రి దేవతలుగా అయ్యేందుకు శ్రీమతంను ఇస్తారు. బ్రహ్మకుమారి అయితే ధనదేవి శ్రీలక్ష్మిగా అవుతుంది. వీరు బ్రాహ్మణులు. వీరే దేవీ దేవతలు. నిరాకార ప్రపంచంలో అన్ని ఆత్మలే ఉంటాయి. పిల్లలకు చాలా అర్థం చేయిస్తారు. కానీ అర్థం చేసుకునే వారే అర్థం చేసుకోగలరు. మనుషులైతే గుడ్డి నమ్మకంతో సన్యాసులకు, గురువులకు అనుచరులుగా అవుతారు. వారి నుండి ఏం లభిస్తోందో కూడా తెలియదు. టీచర్కైతే కనీసం పదవిని పొందుతారని తెలుసు. మిగిలిన వారికి ఎవరైతే అనుచరులుగా అవుతారో వారి నుండి ఏ ప్రాప్తి కలుగుతోందో ఏమాత్రం తెలియదు. ఇది అంధశ్రద్ధ. అనుచరులైతే లేనే లేరు. వారు అలా తయారు చేయరు. అలా మీరు కూడా వారిలాగా అవ్వరు. లక్ష్యము, ఉద్దేశము అనేది ఏమాత్రము తెలియదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా సాంగత్యం దోషం నుండి రక్షించుకుంటూ ఉండాలి. సత్యమైన చదువును చదువుకొని సత్యమైన సంపాదన అనే స్టాక్ను జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అడుగడుగులో బాబా శ్రీమతంపై నడుస్తామని తమలో తామే ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఈరోజు వరదానము. సర్వ ఫిర్యాదులు అనే ఫైల్ను సమాప్తం చేసి శ్రేష్టంగా తయారయ్యే కర్మయోగి భవ. విస్తారము. ఎలాగైతే ఆత్మ మరియు శరీరము కంబైన్డ్గా ఉంటేనే జీవితం ఉంటుందో అలా కర్మ మరియు యోగము కంబైన్డ్గా ఉండాలి. 2-3 గంటల యోగం జోడించే యోగులు కాదు, యోగి జీవితాన్ని జీవించేవారు. వారి యోగం స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది. వారి యోగం తెగనే తెగిపోదు. కనుక శ్రమ చేసే పని ఉండదు. వారు ఏ విధమైన ఫిర్యాదు అవసరం ఉండదు. స్మృతిలో ఉండుట వలన అన్ని పనులు స్వతహాగా సఫలమైపోతాయి. ఫైన్గా తయారయ్యే వారి
అన్ని ఫైళ్ళు సమాప్తమైపోతాయి. ఎందుకంటే యోగి జీవితం సర్వప్రాప్తుల పొందుకున్న జీవితం. స్లోగన్: ప్రతి సమయం చేయించే తండ్రి యొక్క స్మృతి ఉంటే నిరంతర యోగిగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.